నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున రాశికి సంబంధించిన క్షేత్రం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గురుగారు. మనం వచ్చేసి ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మిథున రాశి దగ్గర ఉన్నాము. సో అంటే వీళ్ళు ప్రతి రాశి వాళ్ళు కూడా అంటే పెళ్లి కానీ సంతానం కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు తీరాలి అని చూస్తూ ఉంటారు. సో ఏ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగి వాళ్ళ జీవితం అనేది ముందుకు సాగుతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క జాతకుడు అంటే అసలు ఈ క్షేత్రాన్ని ఎందుకు దర్శనం చేయాలి, వాళ్ళ సాధన మనం చూడండి, జీవితంలో అనేకంగా సంపాదిస్తూ ఉంటాం, డబ్బు, నగలు, లేకపోతే భూములు, పేరు ప్రఖ్యాతలు. దీంతోపాటు దేవతా ఉపాసన ద్వారా కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాం. మీకు ఇవేవి వీళ్ళ తర్వాత తరాల వాళ్ళకి వదిలేస్తాడు, కానీ వీటితో వచ్చేది, జీవుడితో వచ్చేది కేవలం దేవతా ఉపాసన సంబంధించినటువంటిది మాత్రమే. ఇంకా పాపము పుణ్యమే వస్తుంది వీళ్ళతో పాటు క్యారీ అయ్యేది, మిగతా ఏది క్యారీ అవ్వదు. అలా మిమ్మల్ని ఉద్ధరింపజేయడానికి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీ మంత్రం మీరు దర్శించే క్షేత్రం. అయితే ఇందులో మిథునాన్ని గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. మిథునానికి నడిచే వికీపీడియా అంట ఇప్పుడు నేను. వాళ్ళంతట వాళ్ళే ఏదైనా సరే నేర్చుకోగలరు, చాలా తెలివిగా ఉంటారు వీళ్ళు, చాలా ఇంటెలిజెన్స్. ఎప్పుడు వీళ్ళకి మదర్ దూరం అవుతుందేమో అని తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. మదర్తో ఎప్పుడు అటాచ్డ్గా ఉండాలి మిథునం వారు. ప్రతిదీ కూడా నేర్చుకోగలుగుతారు. మనం ఒక రూట్ చెప్పామనుకోండి, ఇది ఇలా, ఈ ఫార్ములా ఇలా ఉంటుందని, దాని గురించి కొంచెం సేపు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇది ఇలా కాదు 10,000 రకాలు చూపిస్తారు. 10 వేస్ చూపిస్తారు. ఇదేంటి నేను ఇంత కష్టపడి ఒక వే క్రియేట్ చేస్తే వీళ్ళు ఇంత ఆలోచించే టక్కన 10 రకాలు చూపించగలిగారు ఏంటి, ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ తెలివితేటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏ నక్షత్రం అయినా అంటే నక్షత్రం బట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మృగశిర నక్షత్రం 3-4 ఉంటుంది మిథునంలో. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆర్గ్యూ చేసే బలం ఎక్కువగా ఉంటుంది వీరికి. అంటే చాలా బాగా ఆర్గ్యూ చేయగలుగుతారు. మృగశిరలో కనుక వీళ్ళు పుట్టారు 3-4లో, మళ్ళీ 1-2లో పుడితే వేరు. వృషభంలో 1-2లో పుట్టారు అనుకోండి, కొంచెం కోరిక ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఆర్గ్యూ పవర్ ఎక్కువగా ఉంటుంది. అదే ఆరుద్రాలో పుట్టారనుకోండి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఉంటాయి. ఆరుద్రాలో ఉన్నప్పుడు ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. మరలా పునర్వసులో పుట్టారనుకోండి, ఇక్కడ నాలెడ్జ్ గెయినింగ్, సమాజంతో ఎలా మెదలాలి, వర్కాలిక్ ఎలా ఉండాలి, కొంచెం ఏమంటారు గురు శిష్యుల బంధం ఎక్కువగా మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి ఉంటుంటాయి వీరికి మిథునం వారికి. అయితే ఈ మిథునం వారు లగ్నం మిథున లగ్నమై బుధుడు అధిపతి కాబట్టి, బుధుడు ఎప్పుడు కూడా బుద్ధికి కారకుడు. అంటే నీ దగ్గర బుద్ధి బలం ఉంటే బుద్ధితోనే జయించాలి, కానీ నువ్వు గొడవలకు దిగకూడదు. వీళ్ళకి 6th లార్డ్ కుజుడు ఎత్తుంది. అందుకు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఈజ్ మార్స్. వీళ్ళు ఆవేశపడితే వీళ్ళ లైఫ్ అంతా కూడా ఎక్కువ కర్మకు బద్దులైపోతారు. ఎక్కువ ఆవేశపడడం, ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళడం అస్సలు పొరపాటును కూడా చెయ్యకూడదు. చేశారంటే కర్మ అంటుకుంటుంది అంతే. మరి వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళి ఏం చేయాలి చూసుకున్నట్లయితే, వీళ్ళు ఎక్కువగా కాళిక అమ్మవారిని, కాలభైరవుణ్ణి, అమ్మవారికి సంబంధించిన శక్తి ఏదైతే శక్తి రూపంలో ఉండే శక్తి పీఠాలు ఉంటాయి అవి ఎక్కువగా దర్శిస్తుండాలి. చాలా మంచిది. కలకత్తా అమ్మవారు ఉంది, కాళీ అమ్మవారు. ఆ క్షేత్రానికి వీళ్ళు వెళ్ళి చూడమనండి, చాలా అద్భుతాలు. అంటే వీళ్ళ లైఫ్లో ఏదైతే ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరగాలో అవన్నీ క్లియర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మిథునం వారికి హై టాలెంటెడ్ చెప్పాలంటే, ఇప్పుడు హై టాలెంటెడ్ ఉన్నప్పుడు ఒక దగ్గర వంగి లేకపోతే వాళ్ళ దగ్గర డౌన్లో ఉండి చేయబుద్ధి కాదు. ఇదేంటి నాకు ఇంత టాలెంట్ ఉంటే వీళ్ళే ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తారు. వీళ్ళకి బుధుడు గనక బాగుండి చంద్రుడు గనక బాగున్నాడు అంటే వీళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అది ఏ ఫీల్డ్ అయినా. అయితే ఇక్కడ మనం వీళ్ళకి అష్టమ భాగ్యాధిపతి శని అవుతున్నాడు కాబట్టి కాళిక అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చాలా మంచిది. కాళిక, కాలభైరవుడు, లేకపోతే వీళ్ళు చండీ హోమాలు ఎక్కువగా చేసుకోవడము. వీళ్ళు ఏదైనా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ చండీ హోమం చేశారు, ఖచ్చితంగా వీళ్ళు కర్మ నుంచి బయటపడతారు, వీళ్ళు అందులో సందేహం లేదు. లేదా లలిత చదువుకున్నారు, కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి చూడండి, అసలు ఆ క్షణంలో వీళ్ళు కనెక్ట్ అయినటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. అసలు మనం
అబ్బా ఏంటి ఇంత బాగుంది ఏంటి కాళికా అమ్మవారి ఆలయంలో కూర్చొని నేను లలిత చేసుకుంటా అనేటువంటిది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, లలిత పారాయణ మొత్తం చేయమంటారు, చేయాలి. చేస్తే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీళ్ళకి ప్రస్తుతం దశమంలో కూడా శని ఉన్నాడు. ఎవరికైనా ఎక్కువగా వర్క్లో కనుక ఎక్కువ స్ట్రెస్ ఉంది, ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఇప్పుడు కుజుడు లాభంలో ఉన్నందుకు కొంచెం బాడీ పెయిన్స్ రావడం, భుజాల పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ దశమంలో శని ఉన్నాడో వీళ్ళు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కనుక లలితా సహస్రనామాలలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః గనక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. మీరు అనిపించవచ్చు అదేమిటండి కాళీ అమ్మవారు వేరు కదా, లలిత వేరు కదా, వేరు కదా, ఒకటే శక్తి. అదే పార్వతీ అమ్మవారు లలిత రూపంలో ఉంది, అదే పార్వతీ అమ్మవారు కాళీ రూపంలో ఉంది. మరొకసారి మంత్రం చెప్తారా గురుగారు? ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఓకే, ఈ మంత్రం వచ్చేసి మనకి లలితా సహస్రనామాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అంటే ఎక్కువగా ధ్యానంలో ఉన్నప్పుడు లలిత చేసుకోవడము చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే కామన్గా ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలి అంటే హనుమాన్ చాలీసా చేయమని చెప్తాం, వెళ్ళాలనేటువంటిది కోరికున్నప్పుడు. కానీ వీళ్ళకి కేవలం లలిత అమ్మవారి స్తోత్ర పఠనం చేసి విదేశీ యోగం పడుతుంది. అంటే ఒక్కొక్క జాతకానికి కొన్ని కాన్సిక్వెన్సెస్, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సంతానం కలిగిన తర్వాత నుంచి వీళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఒక కాంబినేషన్ అనమాట అది. అలా అయితే వీళ్ళు ఎక్కువగా దానం ఏదైనా క్షేత్రాన్ని వెళ్ళినప్పుడు దానం చేస్తుంటారు చూసారా. అవును, వీళ్ళు కాళికా అమ్మవారి ఆలయంలో కందులు దానంగా చేయాలి. కందులు దానంగా ఇవ్వడం. కొన్ని క్షేత్రాల్లో చూడండి గోశాలలు ఉంటాయి కదా, గోవులు అక్కడ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాటికి క్యారెట్స్ పెట్టడం. ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ కొంతమందికి గొడవలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, నేను దీని నుంచి ఎలా బయటపడతాను అని అనుకునేటువంటి వారు మందార పువ్వులని లేదా ఎర్ర పువ్వులని అమ్మవారికి సమర్పించి చూడండి క్షేత్రానికి వెళ్ళి. లేదు మందార పువ్వులు దొరకలేదు, కొన్ని ప్లేసెస్లో దొరకవు, కుంకుమార్చన చేసి చూడండి కాళికా అమ్మవారికి, లలిత అమ్మవారికి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసి, కాళికా అమ్మవారికి కుంకుమార్చన చేసి, లలిత అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి చూడమనండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వీళ్ళకి. తప్పకుండా గురుగారు. మంత్ర జపం ఎంతసేపు చేయాలంటారు? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనీ మంత్ర మీకు సిద్ధించాలి అంటే మినిమం 48 నిమిషాలు, ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం. ఎందుకంటే ఒక మంత్ర జపం చేసేటప్పుడు మీ మనసు బుద్ధి ఇక్కడికి వచ్చేసేయాలి. ఆ మంత్రాన్ని ఆ స్వీట్నెస్ ఒక ఇది ఉంటుంది, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని పాడతాడు. నామం రుచి ఏమిటంటే ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు తినే పదార్థమే రుచిగా ఉండడం కాదు, మనం చూడండి కొన్ని సంఘటనలు తలుచుకున్నప్పుడు బాధగా ఉందండి ఆ సంఘటన తలుచుకుంటే అంటాం, కొన్ని సంఘటనలు తలుచుకుంటే భలే హాయిగా ఉందండి అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే మీ మైండ్, మీ బుద్ధి, మీ ఆలోచన దాని మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ ఫీల్ కలుగుతుంది. ఆ రకంగా అమ్మవారిని తలుచుకుంటూ అబ్బా ఎంత గొప్ప, అంటే మనం వీఆర్ బ్లెస్డ్ అనే ఫీలింగ్తో చేయాలి. 48 నిమిషాలు మీరు చేయగలిగితే, మీరు రోజు చేశారనుకోండి, ఉదాహరణకి ఏదైనా ఒక మంత్రం తీసుకొని లలిత సహస్రనామాలది మీకు ఒక రోజుకి, అంటే నేను దీనిలో జరిగే కొన్ని ఇవి చెప్తాను, మీరు చేయగా ఫస్ట్ ఈ భాగంలో ఒక దీపంలాగా, ఒక వెలుగులా కనబడుతుంది స్టార్టింగ్. ఆ వెలుగులా కనబడేటువంటిది ఇది స్లోగా తర్వాత ఒక రూపం దాలుస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి అంటే వాళ్ళు ఉండేటువంటి శక్తిని బట్టి అమ్మవారు డైరెక్ట్గా దర్శనం ఇవ్వాలా, స్వప్న దర్శనం ఇవ్వాలా డిసైడ్ చేసుకుంటుంది. వాళ్ళకుండే పుణ్యాన్ని బట్టి, వాళ్ళకుండే అర్హతని బట్టి. వాళ్ళకి మొట్టమొదట్లో స్వప్న దర్శనాలే జరుగుతాయి. అంటే అమ్మవారు ఏదో వచ్చి ఆలయం తీసుకెళ్ళినట్టు, ఏదో కొబ్బరికాయ ఇచ్చినట్టు, లేదా పెరుగన్నం పెట్టినట్టు, లేకపోతే జాంకాయ ఇచ్చినట్టు, పండు ఇచ్చినట్టుగా. ఇంకా తీవ్రత కనుక బాగా అయితే గనక కొన్ని సెకండ్ల పాటు మీరు జపం చేస్తుంటే అలా డెప్త్గా వెళ్ళిపోయి అలా దర్శనం కనబడి ఆయన అయిపోతుంది. ఇది ఒక స్టేజ్. మీరు నిత్యము చేయగా మనకి అమ్మవారు కొన్ని అంటే దేవీ భాగవతం వాటిలో చెప్పడం జరిగింది. ఆవిడ ఎలా అంటే, మీరు రోజు నిత్య పూజ చేసుకుంటూ కష్టకాలంలో నన్ను స్మరిస్తే నేను మిమ్మల్ని ఆదుకుంటా.
ఓకే. రోజు పూజ చేయకుండా ఏదో ఒక కష్టకాలంలో మాత్రం స్మరిస్తే ఎట్లా? అంతే కదా, అవును. అలాగా దాని ఫలితం ఉంటుంది. అమ్మవారి స్వయంగా చెప్పింది ఈ విషయాన్ని. ఓకే. కాబట్టి ఈ యొక్క కాళికా అమ్మవారి ఆలయాలకి వెళ్ళి మ్మ్. చేసుకోవడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది వీరికి. సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. అదేవిధంగా ఆ వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగా అంటే కొంతమంది చేసే మిస్టేక్స్ చెప్తున్నారు. భార్యా సమేతంగా వెళ్తున్నారు, అప్పుడు ఆ అమ్మాయికి పాపం మెన్షన్స్ డేట్ అది వచ్చింది, వెళ్ళకూడదమ్మా. అవును, వెళ్ళరు కదా. వెళ్ళిన తర్వాత ఏదో వచ్చింది సడన్గా అనుకోకుండా, అది వీళ్ళు తప్పిదం కాదు. ఆ రూమ్లో ఉండిపోతారు, వీళ్ళు మాత్రం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. నేనైతే ఒకసారి చాలా బాధేసింది. ఒక స్త్రీమూర్తి చెప్పుకుంటుంది బాధపడుతూ, ఏమంటే నేను ఎంత చెప్పినా ఆయన వినట్లేదు, అలాంటి టైంలో కావాలని గుళ్ళో క్షేత్రాన్ని తీసుకెళ్తాడు, ఏం చేయాలి సార్, దానివల్ల నాకు పాపం అంటుకుంటుందా అంటే నేను చెప్పాను, అమ్మ మీరైతే వెళ్ళాలనుకోవట్లే, అనేది ఒక రకమైన దీంతో తీసుకెళ్తున్నాడు, అది మీరు అమ్మవారిని క్షమించమని కోరుకోండి, కానీ వెళ్ళకూడదమ్మా అని చెప్పాను. కాబట్టి అలాంటి ఉన్నప్పుడు వెళ్ళకుండా ఉండడం మంచిది, అది ప్రధానంగా గమనించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది చాలా అంటే నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కొంతమంది క్షేత్రానికి వెళ్ళేటువంటి విషయంలో. కంపల్సరీ నైట్ ఉండాలా అంటారు. ఉంటే మీకు కొన్ని దోషాలు పోతాయి. చేస్తే మంచిది. ఏ క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ పితృదేవతల కోసం తర్పణాలు వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి క్షేత్రం దగ్గర కొంతమంది సిద్ధులు, యక్షులు, గంధర్వులు, దేవతలు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే అక్కడ పితృదేవతా తర్పణాలు, పితృదేవతా సమయం కాశీకి వెళ్ళారనుకో ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు వీళ్ళ యొక్క సోల్స్ని గమ్యానికి చేరుస్తారు. ఇప్పుడు ప్రధానంగా 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మిథునం వారికి దుర్గా ఆలయాలకు వెళ్తే కూడా మంచిది నవంబర్ వరకు కూడా. ఏదైనా అమ్మవారి ఆలయాలు, అమ్మవారి శక్తి ఆలయాలు వీళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మిథున రాశి వారికి సంబంధించిన క్షేత్రం గురించి తెలుసుకున్నాము. అలాగే ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి అంటే కామెంట్లో అయినా తెలియజేయచ్చు, లేకపోతే నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.